ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः। अथ श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः। మనం అర్జునుడు రథాన్ని మధ్యలో తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత ఏంటైందంటే, మనం మనిషి మనసులో కలిగేటువంటి గొప్ప సంశయానికి ఒక సమాధానం ఉంటుంది. ఇప్పుడు మనం దాని గురించి చూసుకున్నట్లయితే భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 25వ శ్లోకాన్ని ఒకసారి పరిశీలిద్దాం. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. శ్రీకృష్ణుడు ఆ యొక్క రథాన్ని నెమ్మదిగా తీసుకొని భీష్ముడు, ద్రోణాచార్యులు వంటి మహానుభావుల ఎదుట ఆ యొక్క రథాన్ని నిలిపాడు. అప్పుడు ఒక మంచి మాటని అక్కడ చెప్పాడు. ఏమనంటే, ఓ పార్థ, ఈరోజు యుద్ధానికి వచ్చిన వాళ్ళని ఒకసారి చూడు నాయన. ఇవాళ మీ ఎదుట నిలబెట్టేటటువంటి ఈ కురువంశీయుల్ని మరొకసారి చూసుకో. ఈ కురువంశీయులందరినీ అంటే శ్రీకృష్ణుడేమో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కురువంశంలో ఉండేటువంటి వాళ్ళు గురించి చెబుతూ జీవన గమనంలో తేడా చూపించేటట్టుగా కూడా చెప్పాడు. ఎవరు శత్రువులా కనిపిస్తున్నారు, కానీ వారు మన యొక్క స్వజనులే అని చెప్పి ఇక్కడ గుర్తు చేశాడని మనం తెలుసుకోవచ్చు. అర్జునుడికి ఒక్కసారిగా మనసులో ఏంటంటే ఒక కలకలం అనేటువంటిది వచ్చేసింది. మన జీవితంలో కూడా, అక్కడ అర్జునుడి సంగతి విడిచిపెడితే మన జీవితంలో కూడా ఇలానే ఉంటుంది. మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతోనే మనకి ఎక్కువ వివాదాలు ఉంటాయి, బాధలు కూడా వాళ్ళ వల్ల నుంచే వస్తాయి. దూరంగా ఉండే వాళ్ళకి మనకంత సాంగత్యం ఉండదు. అలాగే స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, వీళ్ళతో మనకి ప్రేమ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల, ఆశలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల అవి తీరకపోతే మన మనస్సు ఎటో అంటే తప్పిపోతుంది. మన మనస్సు ఒక స్వభావం మీదకి వెళ్ళదు. కానీ నిజమైనటువంటి ధర్మవేత్త ఇలా కాదు. ఇప్పుడు చూస్తావా అర్జునుడికి ఏంటి అనిపించిందో అనేటువంటిది మనం ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే తర్వాత శ్లోకంలో ఆ యొక్క వివరాలన్నీ కూడా ఉంటాయి. భగవద్గీతలో 21 శ్లోకం, భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 26వ శ్లోకాన్ని ఇప్పుడు చూద్దాం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయో రుభయోరపి. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే తన యొక్క 2 కళ్ళతో చూశాడు. తండ్రి లాంటి వాళ్ళు, తాతలు, గురువులు, మామలు, సోదరులు, కొడుకులు, మనవాళ్ళే, మిత్రులు, శ్వశురులు, వీళ్ళు అందరూ కూడా తన ఎదురుగా ఉన్నారు. ఆమె ఇది చాలా హృదయ విదారకమై కూడా ఉన్నది. అర్జునుడికి ఒక్కసారిగా తెలిసొచ్చింది. ఏమని? యుద్ధం ఒక విజయానికి కాదు, ఇది తన యొక్క సంబంధాలపైన దాడి
ఇది కేవలం ఒక ఖడ్గపాతం కాదు, అనుబంధాల యొక్క ఆవేశంతో కరిగిపోతూ ఉండేటువంటి ఈ యొక్క హృదయం. ఇక్కడ మన జీవితాల్లో ఎలా వర్తిస్తుంది అనేటువంటిది కానీ మనం ప్రశ్నించుకున్నట్లయితే దానికి మనకి సమాధానం కూడా తెలిసిపోతుంది. అదేంటంటే మనం న్యాయం ఎదుటి వాళ్ళకి చేయాలని చెప్పి అనుకుంటూ మన వాళ్ళ మీద మాటలేమో ఎక్కువగా ఘాటుగా మాట్లాడుతూ ఉంటాం, మన వాళ్ళని బాధ పెడతాం. కానీ మనకి తెలియకుండానే మన హృదయాన్ని తానే కత్తితో కోసుకునేటట్టుగా కూడా అయిపోతుంది. మన సంబంధాల మధ్య ఉండేటువంటి ప్రేమే మన బలమైనట్లయితే ఆ బంధాల యొక్క విచ్ఛిన్నం మన యొక్క మనస్సుని పూర్తిగా నలిపేస్తుంది. ఇక్కడ అర్జునుల మనం కూడా ఆలోచించాల్సిందే అని చెప్పి మనకి మన మనస్సుకి తెలుస్తుంది, మనకి అర్థమవుతుంది కూడా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి, కానీ ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. ఇప్పుడు అర్జునుడిలో మొదలైనటువంటిది అసలైన గీత ప్రారంభం. అలాగే మన హృదయం అసలు సమస్యని ఎప్పుడైతే గుర్తిస్తుందో, మన హృదయం అసలు సమస్యని ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడు భగవద్గీత అనేటువంటిది పుడుతుంది. అంటే భగవద్గీత అంటే ఒక ఆధ్యాత్మిక పాఠం మాత్రం కాదు, అది మన అంతరాత్మతో జరగాల్సినటువంటి సంభాషణగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఎంత అణువణువుగా అర్థం చేసుకున్నారో చూసి ఆనందంగా మనం ఉండాలి. మన సంసార యుద్ధంలో మన హృదయ ధర్మాన్ని నిలబెట్టేటువంటి మార్గం ఇక్కడ మనకి వ్యక్తం అవుతుంది. అలాగే ఈరోజు మనం ఈ యొక్క భగవద్గీతలో మనం ఏదైతే ఈ 2 శ్లోకాల ద్వారా నేర్చుకున్నామో, సత్యానికి ముందు ఉండేటువంటిదే బంధము, కానీ సత్యం కంటే బలమైన బంధం మరొకటి లేదు. అర్థం చేసుకొని ధర్మం వైపు నిలబడాలి అంటే మన మనస్సు ముందుగా సంతోషాన్ని విడిచిపెట్టాలి, సంతోషాన్ని వదలాలని